అభ్యర్థులు ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి ఫలితాలు, గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఎట్లుంటాయి? మొదటిసారిగా గత కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆగస్టు 2017లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా జాబ్లెస్ యూత్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ శాఖకు సన్నద్ధం చేసే విధంగా, ఎందుకంటే మనం చూస్తే గతంలో హైదరాబాద్ సిటీలో చాలా వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ యువతను మనము పోలీస్ డిపార్ట్మెంట్లకు ముందుగానే సన్నద్ధం చేసుకునేందుకు మహేందర్ రెడ్డి గారు ముందుగా ప్లాన్ చేసుకునేసి మా ద్వారా ప్రతి జోన్లో 1000 మందిని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం పైగా నుంచి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో వీళ్ళందరికీ కూడా ఇండోర్ ట్రైనింగ్ క్లాసెస్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. మొదలుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 200 మార్కుల పేపర్ 3 గంటల పాటు రాయాల్సి ఉంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, ఎథిక్స్ లాంటి 14 అంశాల్లో వాళ్ళకు ముఖ్యంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ దాదాపుగా 100 మందికి 80 మందికి పైగా, అంటే దాదాపుగా 80% పైగా దీనికి క్వాలిఫై అయిపోయి 4000 మంది పైగా ఈ హైదరాబాద్ సిటీలో ఉత్తీర్ణులు కావడం జరిగింది. సో అంత పెద్ద రిజల్ట్స్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు కానిస్టేబుల్ ఆఫీసర్స్కు 1:12 కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ప్రిలిమినరీ పాస్ అయిపోయి అవుట్డోర్కు క్వాలిఫై అయిపోయారు. జనరల్గా ప్రైవేట్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే ఇండోర్ ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది, కానీ అవుట్డోర్లో ఎటువంటి ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు అవకాశాలు కల్పించారు. కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ గోషామల్ గ్రౌండ్స్ కావచ్చు, నార్త్ జోన్లో ధోబీఘాట్ హాకీ గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా సౌత్ జోన్లో బార్కస్ చంద్రాయనగుట్ట గ్రౌండ్స్ కావచ్చు, సెంట్రల్ జోన్ ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు, అన్ని రకాలుగా మేము మా పోలీస్ శాఖ ద్వారా ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని పోలీస్ శాఖ ద్వారా ప్రస్తుత కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ గారు మరింత ప్రోత్సాహం ఇచ్చేసి మా ఆఫీసర్లు అడిషనల్ సిపి హెడ్ క్వార్టర్స్ శివప్రసాద్ గారు కావచ్చు, అడిషనల్ సిపి లాండర్ చౌహాన్ సార్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించేసి ఇక్కడ యూత్ అందరినీ కూడా కంటిన్యూగా అవుట్డోర్లో కూడా శిక్షణ ఇచ్చే విధంగా, ఎందుకంటే మాకు ఆర్మీ రిజర్వ్ బలగాలు ఉన్నాయి, స్పెషల్ పోలీస్ బలగాలు ఉన్నాయి, వాళ్ళు స్పోర్ట్స్ ఈవెంట్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శిక్షణను మెలకువలు మాకు తెలిసినట్టుగా ఇంకా వేరే వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. సో ఆ పద్ధతి లోపల మేము మా ఆర్మీ రిజర్వ్ బెటాలియన్ నుంచి చాలామందిని మా ట్రైనర్స్ తీసుకున్నాం. దాదాపు మీరు చూసుంటారు 50 మంది పైగా ట్రైనర్స్ ఉన్నారు. 50 మంది పైగా ట్రైనర్స్ను మేము ఈ 4000 మంది యూత్కు మేము డివైడ్ చేసి స్క్వాడ్ వైడ్గా చేసేసి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో ఎలా ఉంటుందంటే బాయ్స్కి అందరికీ కూడా 5 అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం 800 మీటర్స్ 2 నిమిషాల 50 సెకండ్లో క్వాలిఫై కావాలి, అవుతేనే మిగతా ఈవెంట్స్కి ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు 800 మీటర్స్ క్వాలిఫై కావడమే కాకుండా లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ 100 మీటర్స్లో కూడా క్వాలిఫై అవుతారు. జనరల్గా సివిల్ పోలీస్కు ఎనీ 3 ఈవెంట్లో క్వాలిఫై సరిపోతుంది, కానీ మా దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు అన్ని ఈవెంట్స్లో కూడా 5 ఈవెంట్లో క్వాలిఫై కావడమే కాదు మెరిట్ సాధిస్తున్నారు. అంటే మాకు అవుట్డోర్లో కూడా మార్క్స్ ఉన్నాయి, దాంట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ విషయానికి వస్తే వాళ్ళు 100 మీటర్స్ కంపల్సరీ 20 సెకండ్లో క్వాలిఫై కావాలి. అది కాకుండా కూడా లాంగ్ జంప్, షార్ట్ పుట్లో కూడా ఏ ఒక్కటి క్వాలిఫై సరిపోతుంది. కానీ మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని ఈవెంట్స్లో కూడా 3 ఈవెంట్స్లో కూడా గర్ల్స్ అందరూ క్వాలిఫై అవుతున్నారు. అవడం కాదు, మంచి మెరిట్ సాధిస్తున్నారు. వాళ్ళు ఒక ధైర్యం ఉంది. పోలీస్ డిపార్ట్మెంటే శిక్షణ ఇవ్వడంతో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవుట్డోర్ ఈవెంట్స్ని క్రాక్ చేసేసి వాళ్ళు సక్సెస్ అవుతారనే భావన వాళ్ళ మొహంలో కనిపిస్తుంది మనకు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని మా కమిషనర్ గారు ఆధ్వర్యం లోపల అంజనీ కుమార్ గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో మా వెస్ట్ జోన్ డీసీపీ మిగతా ఆల్ జోనల్ డీసీపీస్ అందరు కలిసి మాకు ఇచ్చే ప్రోత్సాహంతో మేము ఈ శిక్షణను కంటిన్యూ చేస్తున్నాం. దాదాపుగా 3500 మంది పైగా ఇక్కడ మీరు శిక్షణ తీసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్, ఈ 5 జోన్లలో ఒక్కొక్క జోన్లో దాదాపుగా 800 వరకు మాకు ట్రైనింగ్ పిల్లలు ఉన్నారు మాకు. సో వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చేసాము. ఈ నెక్స్ట్ ఇప్పుడు డేట్స్ ఈవెంట్ పోస్ట్పోన్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ లోపల ఏ రోజైనా కూడా ఈవెంట్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీనిలో 100% వీళ్ళకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది, ఏ మాత్రం సంశయించట్లేదు. ఆ తర్వాత కూడా భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో నెక్స్ట్ జరగబోయే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళకి మేము శిక్షణ ఇస్తాము. మేము ఈరోజు హైదరాబాద్ సిటీలో పోలీస్ శాఖలో భర్తీ కావడానికి వెనకబడిపోయినారు. హైదరాబాద్ సిటీలో భర్తీ కావడమే కాకుండా స్పెషల్ పోలీసులో ఆర్మీ రిజర్వ్ బలగాల్లో కూడా వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. దాంట్లో మేము మ్యాక్సిమం సక్సెస్ అవుతామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు అవుట్డోర్ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ మంత్లో ఏ టైంలోనే కావచ్చు. నెక్స్ట్ మంత్ 15 తర్వాత అనౌన్స్మెంట్ చేసే అవకాశం. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా అనౌన్స్మెంట్ ఉంది. 16,500 ఉద్యోగాలు కానిస్టేబుల్ భర్తీ చేసేందుకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేగాక 1200 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు 1:12 రేషియోలో ప్రిలిమినరీ పాస్ అయిపోయి మెయిన్ అవుట్డోర్కి ఎగ్జామినేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా
దీంట్లో చాలామందికి అంటే దాదాపు ట్రైనింగ్ తీసుకున్న దాంట్లో 80% మంది పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఆ స్థాయిలో రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. हम लोग चाय नहीं पीना।